స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, నేను ఓడిపులకు వచ్చేసామండి. ఎందుకు వచ్చామో మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకొచ్చానంటే ఓడిపుల్లో ఉన్న గౌదర్పార్ దగ్గరికి. పూజకి సంబంధించిన అన్ని సామాన్లు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇవి ఎలా తయారవుతుందంటే స్పెసిఫిక్గా గౌ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్గా మీకు నేను చూపిస్తాను రమ్మగారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. రమ్మగారు చైతన్య గారండి. ఇక్కడ మొత్తం ఆపరేషన్స్ మొత్తం ఈయనే చూసుకుంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడేనా? మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే. అంటే కాకినాడలో గోవులు ఉన్నాయి రమ్మగారు. భర్గో దేవస్య ధీమహి. మన గోదర్బార్ ప్రోడక్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. అయితే వాటిని ఎలా తయారు చేస్తారు, ఎంత స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేస్తున్నారని చూపించే ప్రయత్నమే చేస్తున్నానండి నేను. గోవు పేడని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి తీసుకువెళ్ళి దాన్ని పిడకల రూపంలో వేసి ఒక 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇట్లా పిడక రూపంలో మనకి డ్రై అయిపోయి కనిపిస్తూ ఉంది కదా. తర్వాత దీన్ని పూర్తిగా క్రష్ చేస్తారండి. వచ్చిన పౌడర్తో గోదర్బార్లో వాడేటువంటి ధూప్ స్టిక్స్కి అలానే అగరబత్తులకి ఉపయోగిస్తారు. గోదర్బార్లో వాడే అగరబత్తులకి ధూప్ స్టిక్స్కి ఇలాంటి వాటికి ఇది రా మెటీరియల్. మన దేశీవాళీ గోవులన్నీ కూడా కాకినాడలో ఉన్నాయి. అక్కడి నుంచి గోవు ఉత్పత్తులు ఆ ప్రోడక్ట్స్ అంతా సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారండి. అంటే రా మెటీరియల్ అక్కడి నుంచే వస్తుంది. ఎంత అద్భుతమైన వాసన వస్తుంది. మొత్తం ఇక్కడేనండి మ్యానుఫ్యాక్చరింగ్. ఇది డిస్పాచ్ యూనిట్ అమ్మా. మనం ఒక్కొక్కటి లోపలికి వెళ్తున్నాం, మనం చూపిస్తాం. అంటే అన్ని గో ఆధారిత ప్రొడక్ట్స్, అన్ని కూడా గోవు సంబంధించినవన్నమాట. అసలు పేరు కూడా అందుకే గౌదర్బార్ అని పెట్టారు. మనకి ఇక్కడ మేజర్ పూజ ఐటమ్స్ అమ్మా. మొత్తం మనకి 80 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఒక 60 వరకు పూజ ఐటమ్స్, మిగతావి కొన్ని వంటకి సంబంధించినవి, అలాగే బాడీ కేర్ కి సంబంధించినవి మనం అవి కూడా గో ఆధారిత. అన్ని కూడా పంచగవ్యాలతో ఏదో ఒక ఎలిమెంట్ అయినా మన ప్రొడక్ట్స్ లో ఉంటాయి. అంటే కొంచెం పువ్వులు అవి అన్ని కూడా వాడతారేమో. వాడుతాం అమ్మా. ఒక్కొక్క దాని ఫ్రాగ్రెన్సెస్ కోసం మనం న్యాచురల్ హెర్బ్స్ కానీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ అవన్నీ వాడుతున్నాము. బట్ అన్నిట్లో బేస్ మాత్రం పంచగవ్య పౌడరే ఉంటుంది. అంటే మరి ఆవు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వింటాం కదా. పైగా దానికి సంబంధించిన ఒక వస్తువున్నా మనం అదేదో పవిత్రంగా భావిస్తాం, చాలా పవిత్రంగా ఫీల్ అవుతుంటాం కదా. ఇంట్లో వాడే వాటికి ముఖ్యంగా పూజలో మనం వాడేటప్పుడు గోవుకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదన్నా ఉందంటే అదొక లాంటి ఒక హ్యాపీ ఫీల్, పవిత్రత అనిపిస్తుంది నిజం చెప్పాలి. శాంక్టిటీ కోసం. అవునండి, గోమాతే గోమాత. అంటే గో ఒకసారి ఇంట్లోకి వచ్చి వెళ్తే మంచిది అనుకుంటాం కదా. అలాగే మనం వాడే ప్రతి వస్తువులో ఆవు తాలూకా స్పర్శ ఉంటే ఖచ్చితంగా దాని హెల్త్ బెనిఫిట్స్ కానీ పవిత్రత కానీ పాజిటివ్ సోర్స్ కదా. ఇదంతా కూడా మనకి బాడీ కేర్ ప్రొడక్ట్స్ యూనిట్ అమ్మా. ఇది ఇక్కడంతా కూడా రా మెటీరియల్ స్టోర్ చేస్తారు. ఇదంతా సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇదంతా ప్యాకేజ్ అయినవి ఇక్కడ సీల్ చేసి ష్రింక్ ర్యాప్ చేస్తారు. ఇదంతా కూడా బాడీ కేర్ కాంబో అని కొత్త ప్రోడక్ట్. మనం 4 సోప్స్, 2 హెయిర్ ఆయిల్స్, షాంపూ, హ్యాండ్ వాష్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. అన్ని కూడా ఆయుర్వేదిక్ ఫార్ములాస్ తో. సో శ్రావణ మాసంలో ఇది మార్కెట్ లోకి వెళ్ళాలని మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈవెన్ వాయనం ఇచ్చేటప్పుడు కూడా మనకి నలుగు పిండి, కుంకుడుకాయలు అలా ఇస్తుంటారు కదా. ఇది డైరెక్ట్ గా వాడే ప్రోడక్ట్స్. బాగుందిగా ఐడియా. ఇది మనం 600 పెట్టామమ్మా.
ఏమేమి పెట్టారండి ఇందులో? 4 రకాల హ్యాండ్ మేడ్ సోప్స్ ఉంటాయమ్మా. షాంపూ, సోపులు, షాంపూ, కోకోనట్ ఆయిల్ ఉంది, హెర్బల్ హెయిర్ ఆయిల్, హ్యాండ్ వాష్. కోకోనట్ హెయిర్ ఆయిల్, హెర్బల్ హ్యాండ్ వాష్. బాగుంది. ఇది ఇచ్చేటప్పుడు కాంప్లిమెంట్ గా మనం పసుపు కుంకుమ కూడా పెట్టిస్తున్నాం. ప్యాకింగ్ కూడా చూడండి అమ్మగారు, బాగుంది కదా? ఫ్రెండ్లీగా ఉంది కదా. అంటే ఫ్రెండ్లీగానే ఉంది, గిఫ్టింగ్ కి బాగుంటుంది ఆ, అన్ని మన ట్రెడిషనే ఒకలాగా ప్రెజెంటేషన్ ఇద్దామనేది కాన్సెప్ట్. ఓకే. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ సోప్స్ అమ్మా. ఓ, ఓ. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రోజ్ ఫ్లేవర్, అది యువ దాని పేరు. ఆహా. మొత్తం ప్యాకింగ్ జరుగుతుంది. ఇక్కడంతా ప్యాకింగ్, ఇదంతా కూడా యూనిట్ అటుపక్క తయారయ్యేది. ఇది ప్యాకింగ్ యూనిట్. ఓకే. అంటే కౌ మిల్క్ వాడతారు. కౌ మిల్క్ అమ్మ, కౌ మిల్క్, రోజ్ పెటల్స్. ఓకే, ఎంత బాగుందో సబ్బు, చూడటానికి కలరే చాలా బాగుంది. అనిపించేలాగుంది. ఇదేంటి చైతన్య గారు? ఇదంతా కూడా దీపమాయిల్ యూనిట్ అమ్మ ఇది. ఆహాహాహా. సో దీపమాయిల్ మనం 2 రకాల దీపమాయిల్స్, ఇప్పుడు ఐశ్వర్య దీపం బ్యాచ్ నడుస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఓకే. ఐశ్వర్య దీపం అంటారు. అవునమ్మా. ఇందులో ఏంటంటే మెయిన్ ఇందులో వచ్చేసి మనం 5 రకాల నూనెలు కలుపుతున్నారమ్మా. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె. సో వాటికి మనం పచ్చకర్పూరం, లవంగ, తులసి తాలూకా ఫ్రాగ్రెన్సెస్ ని ఎసెన్షియల్ ఆయిల్ లో వాడుతున్నాం. గుమగుమలాడుతుంది దీపం అవునమ్మా. పెట్టినప్పుడు. దీపం పెట్టినప్పుడు ముందు ఆయిలే కదా రమ్మగారు ఎక్కువగా మనకి కల్తీలో చూస్తా ఉన్నాము. అది కరెక్టా కాదా అనుకుంటూ ఉన్నాం కదా. ఇవేంటండి? ఇవన్నీ కూడా సోప్స్ తాలూకా క్యూరింగ్ అమ్మా. ఓ, మనం సోప్ మ్యానుఫ్యాక్చర్ చేశాక 21 రోజులు డ్రై అవ్వాలి. అవన్నీ ముట్టుకోనా? న్యాచురల్ డ్రై అవ్వాలి. అప్పుడే వాటిలో ఉన్న ఆ ప్రాపర్టీస్ అన్ని మెడిసిన్ గా ఉంటాయని మన ఫార్ములా. అబ్బా, ఈ కలర్ చూడండి అండి. పిస్తా తులసి గ్రీన్ అమ్మాయి. సూపర్ గా ఉంది కదా. మీకు ఒక మైసూర్ పాకుల్లా ఉంటాయి ఇవన్నీ. అదే కదా. శాండిల్ అమ్మా. ఆహా, ఏది? నాకు ఇది ఈ ఇది కలర్ తులసి అమ్మా. తులసి అండి. తులసి. ఈ మనం సబ్బు వాడే కలర్ వాసన ప్యాలెట్ కూడా అలాగా సూతింగ్ ఉంటుంది. అంత గాఢమైన వాసన కాదు, ఉండదు. మైల్డ్ గా. Mild గా. అవును. మీరు అగరబత్తి మేకింగ్ చూసారు కదా, అవునండి. సో అవన్నీ కూడా ఇలా మనకు వచ్చిన తర్వాత ప్యాక్ ప్యాకింగ్ చేస్తారు. చేస్తారు. ఓకే. ఇంక ఇదంతా మీకు రెగ్యులర్ ప్రాసెస్ అవునమ్మా, బ్యాచ్ల వారీగా చేస్తూ ఉంటారు. ఓకే. ముందు నాకును మా రమ్మగారికి హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే అంతా ఆడవాళ్ళే ఉన్నారండి. ఎక్కువ చాలా సంతోషం అనిపిస్తా ఉంది కదా రమ్మగారు. ఏదో ఒక పని దొరకడం చాలా ఇంపార్టెంట్ కదా. అంతే కదా. కాకపోతే నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే గాఢమైన వాసన లేదు, అవునమ్మా. మైల్డ్ గా ఉంది. అది ఎంతసేపు పని చేసినా పర్వాలేదు. అవును. ఏ ప్రోడక్ట్ అయినా అలానే ఉంది. ఈవెన్ ఆస్మా పిల్లలు ఉన్నా సరే, ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు మన ప్రోడక్ట్స్. సోప్స్ అవి కూడా అన్ని అవును mild గా ఉన్నాయి. అవును, అన్ని ప్రోడక్ట్స్ అట్లానే అనిపిస్తా ఉన్నాయి. వీటిలో నాకు బిల్వాది చాలా నచ్చిందండి. నాకు కూడా ఎంత బాగుందంటే చాలా. అన్నిట్లో కూడా ఈ 14 హెర్బ్స్, పంచగవ్య పౌడర్, హనీ అనేది ఇదమ్మా. అసలు మన మెయిన్ ఫార్ములాలో ఒక ఆశ్చర్యం ఏంటంటే హనీ వాడుతాం మనం. మమ్మీకి ఎలా అనిపించిందమ్మా ఫ్యాక్టరీ? చాలా బాగుందండి. ముఖ్యంగా లోపలికి వస్తుంటే వచ్చిన సువాసన ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లేలాగా ఉంది. గో ఆధారిత ఉత్పత్తులు అవడం, గోవు యొక్క ప్రోడక్ట్స్ ని వృధా చేయకుండా భూమి పాలైనా క్రమంగా అది ఎప్పటికో భూమికి ఉపయోగపడుతుంది, కానీ ప్రజలకి ఉపయోగపడేలాంటి ఈ ప్రోడక్ట్స్, అది కూడా రోజువారీ పూజా విధానంలో భాగంగా అయ్యే ప్రోడక్ట్స్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎంతమందికో పని దొరికింది. అవును. ఫ్యాక్టరీ వల్ల బోల్డంత మంది స్త్రీలు ఉన్నారు. అవును. ముందు వస్తున్న వాసన అతి గాఢంగా లేకుండా చాలా హాయిగా టెంపుల్ వాతావరణం కనపడుతుంది. అవును. బాగుంది చాలా. రమ్మగారు, మీకు ఈ ఫ్యాక్టరీ చూస్తేనే ఇట్లా అనిపించింది కదా. నేను కాకినాడ వెళ్ళాను లాస్ట్ వీక్, వెళ్ళొచ్చానండి అని చెప్పా కదా. గోవులండి, బాబా అబ్బా ఎంత సంతోషం అనిపించిందంటే మామూలుగా నాకు కూడా మీకు ఆవులు చాలా చూస్తే ఇష్టం. అవునమ్మా. అక్కడ గోవులు, తర్వాత ఆవు దూడలు, చక్కగా
చక్కగా ఎంత హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారోనండి. గోశాలంతా కూడా చాలా అన్ని దేశీ ఆవులు. మీకు ఇక్కడ కూడా ఆ, ఫ్యాక్టరీ అంతా చాలా క్లీన్ గా ఉంది clean గా ఉంది. క్లీన్ గా ఉంది, చక్క రామనామం వినపడుతోంది లోపల. అవును. బాగుందండి. మాకు ఇంతకు ముందు అంటే ఆవుల కన్నా దూడలు అంటే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మా ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే గోవు తాలూకా పిల్లల్లాగా అయిపోయాయి మాకు. అవును, ప్రతి ప్రొడక్ట్ చూస్తే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ కనెక్షన్ అలా అనిపిస్తుంది. సంతోషంగా ఉంటుంది. భగవంతుడు- ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నారు దీన్ని. అంతే కదా రమ్మగారు. ఇప్పుడు మనం భగవంతుని ముందు రోజు కూర్చొని పూజ చేసేటప్పుడు ఒక ఆధ్యాత్మిక భావన కలగాలంటే అది అవును. గోవు సంబంధించిన వస్తువు అయితే ఉత్పత్తులు ఉంటే ఇంకా బాగుంటుంది. అవును, చాలా సంతోషం చైతన్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా సంతోషం.